అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారో. ఎలా ఉన్నారు? ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏమున్నాయి, ఈ రిలేషన్షిప్లో మీ గురించి ఏమున్నాయి అనేది అయితే చూద్దామండి. మీ మనసులో ఉన్న పర్సన్ అండ్ మీ మనసులో ఉన్న వ్యక్తి, ఇది ఎవరైనా కావచ్చండి. మదర్ అండ్ డాటర్, మదర్ అండ్ సన్, లేదు ఫాదర్ అండ్ సన్, ఫాదర్ అండ్ డాటర్. ఇది ఎవరి మీ మధ్య ఎవరైతే మీకు దూరమైన వాళ్ళు, దగ్గరగా ఉన్న వాళ్ళు, సో మీకు తెలియట్లేదు వాళ్ళ సిచ్యువేషన్, వాళ్ళ మనసులో ఏమున్నది మీకు తెలియట్లేదు. మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్ ఎవరైనా కావచ్చు, లవర్స్. సో ఈ రీడింగ్ అనేది అందరికీ వర్తిస్తుందండి. ఓకేనా? నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి, మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. మీరైతే ఒక లైక్ అయితే ఇచ్చి మీ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు అనేది తెలియజేసుకుంటున్నాను. అండ్ లైక్ చేసిన వెంటనే హైప్ అనేది అయితే వస్తుంది. హైప్ కూడా ఇచ్చారు అని అంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ కూడా మరికొంతమందికి సజెషన్ లైక్ అనేది అయితే వెళ్తుంది. ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్, వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఎవరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉండి ఈ రీడింగ్కి అట్రాక్ట్ అవుతున్నారో, సో వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ ఎనర్జీస్ ఏంటి, కరెంట్ ఎనర్జీస్ ఏంటి, ఏమున్నాయి అనేది అయితే చూపించండి. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు ఎంతవరకు రిజనేట్ అవుతుందో అంతవరకు నేనైతే తీసుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. పర్సనల్ రీడింగ్, పెయిడ్ రీడింగ్ అండి, పేమెంట్ రీడింగ్. ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళ ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఏమున్నాయి వీళ్ళ గురించి చూపించండి. King of Cups, Ace of Swords, the Tower clarification please, King of Wands, the Emperor, Wheel of Fortune clarification please, the High Priestess clarification, Six of Cups, ఓకే. ఒక కార్డ్ అనుకుంటే రెండు కార్డ్స్ వచ్చాయి. ద సన్, Knight of Swords, Ace of Wands, Knight of Cups. ఇక్కడ రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు ఉన్నారండి. మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు. అండ్ మీ మధ్య ఒక సఖ్యత అనేది అయితే లేదు, ఒకరిటి ఉన్నారు, పరిస్థితులు సరిలేవు. అండ్ ఇక్కడ మీ పర్సన్ ఫ్యామిలీ వల్లైనా లేకపోతే ఇతర కారణాలతోటి కూడా ఇక్కడ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు. ఇక్కడ తన మనసులో మీరు కావాలనిపిస్తుంది మీతోటి, అంటే మళ్ళా తన మనసులో ఉన్న ప్రేమ యాక్షన్ ఏదైతే ఉందో మళ్ళీ మీ దగ్గరికి రావాలి, మీతో న్యూ బిగినింగ్ చేయాలి, మీకు ఒక తన ప్రేమను పంచాలి అన్న ఆలోచనతోటి ఇక్కడ మీ పర్సన్ కనిపిస్తున్నారు. పరిస్థితులు ఎప్పుడు మారతాయి అనే సిచ్యువేషన్లో ఉన్నారు. వీళ్ళకి ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ తను నమ్మిన వాళ్ళు ఎవరైనా వీళ్ళని కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు. వీళ్ళకి ధైర్యం చాలట్లేదు. సో ఇక్కడ మీరు కావాలనిపిస్తుంది, మీతో ఎలాగైనా రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలి అనేది అయితే వీళ్ళు అనుకుంటున్నారు. అండ్ ఒక యాక్షన్ తీసుకోవాలి అనేది అయితే అనుకుంటున్నారు. మళ్ళీ బ్యాక్ స్టెప్ వేస్తున్నారు, ఆలోచిస్తున్నారు.
ఇది కరెక్ట్ అయిన సమయమేనా అని మీ పర్సన్ ఆలోచిస్తూ ఉండొచ్చు. అండ్ ఇక్కడ ఎవరైతే మీరు లవర్స్ లేదు ఎక్స్ట్రా మ్యారిటైల్ ఎవరైనా కావచ్చండి. సో ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అంటే మళ్ళా మీ దగ్గరికి మూవ్ ఆన్ అవ్వాలి, మీ దగ్గరికి రావాలి, వీళ్ళు మీ నుండి దూరంగా ఉన్నారన్నమాట. సో మళ్ళా రీసైకిల్ అవ్వాలి లైఫ్, ఏదైతే ఒక మీరే తన ప్రపంచం అన్నట్లు ఆలోచిస్తున్నారన్నమాట. వీళ్ళు వీళ్ళు మీకు అంటే వీళ్ళు దూరంగా ఉన్నా కానీ మీ జ్ఞాపకాలతోటే వీళ్ళు ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది. మీతో మళ్ళా తన ప్రేమని పంచుకోవాలి, హ్యాపీగా ఉండాలి అనేది అయితే కోరుకుంటున్నారు. ఎవరు ఎంతమంది ఎన్ని చెప్పినా ఏం చేసినా కానీ ఇక్కడ మీతోటి వీళ్ళు మీ జ్ఞాపకాలతోటి ఉన్నారు అండ్ మిమ్మల్ని మర్చిపోలేని సిచ్యువేషన్లో ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీకెంత ప్రేమ ఉందో అక్కడ మీ పర్సన్కి కూడా సేమ్ ప్రేమ అయితే ఈక్వల్ గివ్ అండ్ టేక్ అయితే కనిపిస్తుంది. ఎందుకు అనంటే ఇక్కడ చూస్తున్నారా ఇద్దరు కూడా ఈక్వల్గా షేర్ చేసుకోవడం అయితే కనిపిస్తుంది. కానీ కొన్ని ఫ్యామిలీస్ సిచ్యువేషన్స్ కానీ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ వల్ల కానీ వాళ్ళ మాటలతోటి ఇక్కడ మీ నుండి మూవ్ ఆన్ అయినట్లు కనిపిస్తున్నారు. కానీ పూర్తిగా మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు, మధ్యలోనే స్ట్రక్ అవుతున్నారు. అంటే ఇక్కడ ఎవరు ఎన్ని చెప్పినా ఏం చేసినా కానీ ఇక్కడ మీ మనసు నుండి దూరంగా వెళ్ళాలి, తీసుకెళ్ళాలి అని ఎంత వాళ్ళని బ్లేమ్ చేసినా కానీ పూర్తిగా వెళ్ళలేని సిచ్యువేషన్లో ఉన్నారు. మీ ప్రేమ గుర్తుకొస్తుంది, మీతోటి మళ్ళా జీవితం కావాలి అనేది అయితే అనిపిస్తుంది, మీ దగ్గరికి రావాలనిపిస్తుంది, నేను ఎలాగైనా కానీ ఒక నిర్ణయం తీసుకోవాలి అనే ఆలోచనతోటి అయితే ఉన్నారన్నమాట. ఫ్యూచర్ ప్లాన్ అయితే వేస్తున్నారు. అండ్ ఇక్కడ చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఇటు మీకు ఏం చెప్పలేకపోతున్నారు అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వాళ్ళకి ఏం చెప్పుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారన్నమాట. ఇక్కడ మీరు కూడా అనుకుంటూ ఉండొచ్చు వీళ్ళ మనసులో ఏమున్నది తెలియట్లేదు, వీళ్ళకి ప్రేమ ఉందా, వీళ్ళకి ప్రేమ లేదు, ఏమీ లేదు అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. కానీ వీళ్ళకైతే ప్రేమ ఉంది, ఎమోషనల్ ఉంది, పరిస్థితుల్ని బ్యాలెన్స్ చేయడానికి చూస్తున్నారన్నమాట. అంటే ఇటు మీరు బాధపడకూడదు, అటు వాళ్ళు బాధపడకూడదు అనమాట. అంటే థర్డ్ పార్టీ బాధపడకూడదు, ఇక్కడ మీరు కూడా బాధపడకూడదు, బాధ పెట్టకూడదు అన్న సిచ్యువేషన్స్ తోటి ఇక్కడ మీ పర్సన్ బ్యాలెన్సింగ్ అనేది అయితే కోరుకుంటున్నారు. అంటే ఇక్కడ మీ రిలేషన్ కావాలి, మీరంటే ప్రేమ ఉంది, బయటికి చెప్పలేకపోయినా మీ గురించి ఒక క్లారిటీ కావాలి. థర్డ్ పార్టీ ఏదైతే ఇక్కడ థర్డ్ పార్టీ వల్ల మిమ్మల్ని దూరం చేసుకున్నారో సో వాళ్ళకి మీ గురించి ఒక క్లారిటీ తెలియాలి అనేది అయితే మీ పర్సన్ మౌనంగా ఇక్కడ కోరుకుంటున్నారు. ఒక క్లారిటీ రావాలి వాళ్ళకి మీ గురించి, మీరు ఎలాంటి వ్యక్తి అనేది వాళ్ళకు ఒక క్లారిటీ రావాలి. ఆ ఒక క్లారిటీ తీసుకురావడం కోసం ఇక్కడ సైలెంట్ గా ఉంటున్నారన్నమాట. ఏదైతే మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ తోటి ఇక్కడ బ్రేకప్ సిచ్యువేషన్ అనేది అయితే జరిగింది. అనుకోని విధంగా ఇక్కడ సడన్ గా మీ మధ్య ఒక సపరేషన్, నో కాంటాక్ట్ సిచ్యువేషన్, బ్రేకప్ సిచ్యువేషన్ అయితే జరిగిందన్నమాట. చీటికి మాటికి మీతో గొడవలు పడ్డము, అనుకోని విధంగా నా వల్ల కాదు అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో సో మీ నుండి మూవ్ ఆన్ అయిన వ్యక్తి సో ఇప్పుడు మెల్లమెల్లగా రీగ్రోత్ అవ్వాలి. సో ప్రకృతే మిమ్మల్ని విడదీస్తుందన్నమాట. ఆ క్షణానికి ఆ కోపము ఆవేశంతో మీ పర్సన్ మిమ్మల్ని కాదనుకున్నారు, కానీ లోపల ప్రేమ ఉంది, మీతోటి లాంగ్ టర్మ్ రిలేషన్ కావాలి అనే కోరిక అయితే ఉంది, మీ పట్ల ఒక ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే ఉంది. వాళ్ళకే ఒక క్లారిటీ వస్తుంది, మీరు ఎలాంటి వ్యక్తి అనేది వాళ్ళకి తెలుస్తూ ఉంది. మీతోటి జీవితం కావాలనిపిస్తుంది, మీ ప్రేమ కావాలనిపిస్తుంది, మీరు లేని జీవితం వ్యర్థం అనిపిస్తుంది. ఇక్కడ మీరు కావాలి అనుకుంటుంటే అక్కడ వాళ్ళ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ అనేది అయితే అవుతున్నాయి, గొడవలు వేస్తున్నారు. ఈ గొడవలతోటి మీ పర్సన్ బయటికి చెప్పుకోలేక సతమతమవుతున్నారు. ఇక్కడ మీతోటి లాంగ్ టర్మ్ రిలేషన్ కావాలి అనుకుంటున్నారు. ఇక్కడ మీకు దూరంగా ఉన్న వీళ్ళు ఏమి చెప్పకపోయినా కానీ ఇక్కడ ఒక ఈగోతోటి మీ పర్సన్ వాళ్ళకి ప్రేమ ఉందన్నమాట. మీరంటే ప్రేమ ఉంది, ఫ్యాషన్ ఉంది, అట్రాక్షన్ ఉంది. కానీ వీళ్ళు ఇది వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఎక్స్ట్రా మ్యారిటల్ అయినా ఏదైనా కావచ్చు. సో నేను ఎందుకు తగ్గాలి అన్న సిచ్యువేషన్లో కూడా ఇక్కడ కొంతమంది కనిపిస్తున్నారు. అంటే ఇక్కడ వీళ్ళు ఏంటి అంటే ఎంతసేపు మీరే ఎఫర్ట్ పెట్టాలన్నమాట. వాళ్ళ సైడ్ నుండి తక్కువ ఉంటుంది, తక్కువ మీరు ఇక్కడ ఎక్కువ ప్రేమను చూపిస్తూ ఉంటే వాళ్ళు తక్కువ చూపించడం, అయితే గొడవలు పెట్టుకోవడం, లేదు అంటే నా మాట వినాలి, నేనే నెగ్గాలి అనుకునే స్వభావం అయితే మీ పర్సన్లో ఉంటుంది. ప్రేమ ఉన్నా కానీ బయటికి చూపించరు అన్నమాట, బయటికి వ్యక్తపరచరు. సో ఈగో అనేది అయితే ఉంటుంది. ఈ అహం ఏదైతే ఉందో అది అడ్డొస్తుంది వీళ్ళకి.
ప్రేమ ఉన్నా కానీ ఎక్కడికి పోతారులే, మనల్ని కాదని ఎక్కడికి వెళ్తారులే అన్న ఆలోచనతోటి కూడా ఇక్కడ మీ పర్సన్ కామ్గా ఉన్నారు. అంటే వీళ్ళనే అంటి పెట్టుకో ఉంటారు అన్న సిచ్యువేషన్స్ తోటి కూడా ఇక్కడ మీ పర్సన్ కనిపిస్తున్నారన్నమాట. అంటే ఇక్కడ ఎలా ఉన్నా ఏమున్నా కానీ మీరు వాళ్ళకే కట్టుబడి ఉంటారు అన్న ఆలోచనతోటి ఉన్నారు. అండ్ ఏదైతే మీకేదైతే ఒక బ్యాడ్ కర్మ అనేది మీకు ఇచ్చారో మీ పర్సన్, సో ప్రజెంట్ అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారన్నమాట. అలాంటి సిచ్యువేషన్లో ఇరుక్కున్నారు. కానీ ఇప్పుడు మెల్లమెల్లగా పరిస్థితులను అర్థం చేసుకోగలుగుతున్నారు. ఇక్కడ మీరు తన లైఫ్లో ఉంటే అదృష్టం అనేది అయితే అనుకుంటున్నారు. ఇప్పుడు పరిస్థితులను బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నమాట. కానీ ఏమున్నది, తన మనసులో ఏమున్నది అయితే దాస్తున్నారు. వీళ్ళు మళ్ళా మీతోటి మీ దగ్గరికి రావాలి, మీ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. మీతో ఏదైతే హ్యాపీగా ఉన్నారో ఒక పిల్ల పాపలతోటి, అండ్ ఇక్కడ మ్యారీడ్ పర్సన్ అయినా లేదు అన్మ్యారీడ్ పర్సన్ అయినా మీరు ఏదైతే ఒక హ్యాపీగా జీవించారో అవైతే ఆ హ్యాపీనెస్ అయితే వీళ్ళు గుర్తుకు చేసుకోవడం అయితే జరుగుతుంది. మళ్ళీ మీ దగ్గరికి రావాలి, ఆ ప్రేమనైతే పంచాలి అన్న ఆలోచన అయితే ఉంది. ఇక్కడ మీరు చాలా నమ్మకం అనేది మీరు పెట్టుకున్నారంట. సో అలా నమ్మకం పెట్టుకున్న వ్యక్తిని కూడా నేను మోసం చేశాను అన్న ఆలోచనతోటి ఇక్కడ మీ పర్సన్ అయితే కనిపిస్తున్నారు. సో మెల్లమెల్లగా వాళ్ళు మీ ముందుకు రావడానికైతే ప్రయత్నిస్తున్నారు. తాను ఏదైతే మీ పట్ల ఒక తప్పు చేశారో, ఒక యాటిట్యూడ్ చూపించారో, ఒక ఈగో చూపించారో, ఇక్కడ మీరే కాదు తనకి టాక్సిక్ రిలేషన్స్ కూడా ఉండిండొచ్చు. ఈ విషయంలో మీరు చాలా నచ్చజెప్పారు. సో వాళ్ళు వినకపోయి ఉండొచ్చు. ఇక్కడ మిమ్మల్ని హ్యాండిల్ చేయడానికి ప్రయత్నించారు అండ్ థర్డ్ పార్టీని చేయడానికి ప్రయత్నించారు. కానీ ఇక్కడ మీరు స్ట్రాంగ్గా మీరు ఏదైనా అడగడం కానీ నిలదీయడం కానీ చేసిండొచ్చు. వాళ్ళ ప్రవర్తన మీకు అర్థమైందన్నమాట. సో అలా కూడా ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకున్న వ్యక్తులు అయితే కనిపిస్తున్నారు. ఇప్పుడు ఏంటి అంటే ఆ జ్ఞాపకాలతోటి జీవిస్తున్నారు. మీరెంత ప్రేమ చూపించారు, ఎంత విశ్వాసం వాళ్ళ మీద ఉంచుకున్నారు, ఒక సొంత వ్యక్తి కంటే కూడా ఎక్కువ ట్రీట్ చేశారు. ఇది ఎక్స్ట్రా మ్యారిటైల్ అయినా కానీ, సో ఏదైనా కావచ్చు, అంత ఎమోషనల్ బాండింగ్ అయితే మీరు పెంచుకున్నారు, అంత ప్రేమతోటి మీరున్నారు అనేది అయితే వాళ్ళు కోరుకుంటున్నారు. అండ్ ఇక్కడ పరిస్థితుల్ని బ్యాలెన్సింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే ఇక్కడ మీరు గుర్తున్నారు, మీ ప్రేమ గుర్తుంది, అన్ని విధాలుగా మీరు చూపించిన కేరింగ్ గుర్తుంది, ఒక సపోర్టింగ్ అనేది గుర్తుంది. ప్రేమ ఉన్నా కానీ ఇక్కడ ఈ వ్యక్తి ఒక టైం తీసుకుంటున్నారన్నమాట. చూద్దాం ఇంకా కొంతకాలం అన్నట్లు బ్యాలెన్స్డ్గా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే తన సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో, తన సిచ్యువేషన్స్ అంటే అన్నింటినీ బ్యాలెన్సింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకనే ఇక్కడ టైం చూపిస్తుంది. ఇక్కడ మీరు నో కాంటాక్ట్లో ఉన్నా, సపరేషన్లో ఉన్నా, మీ నెంబర్ బ్లాక్ చేసినా, మీ పర్సన్ మీ మెసేజ్లకి రిప్లై లేకపోయినా కానీ కొంతకాలం అయితే టైం తీసుకుంటున్నారు. ఇక్కడ మిమ్మల్ని డివైనే కలిపింది. సో ఏంజిల్ ప్రొటెక్షన్ అనేది అయితే మీకు ఉంది. మీకు ఏంజిల్ నెంబర్స్ అయితే కనిపిస్తూ ఉండొచ్చు. సో ఇక్కడ ఒక డివైనే, ఒక డెస్టినీని మళ్ళా మిమ్మల్ని కలపడానికి అయితే ప్రయత్నిస్తుంది. ఇప్పుడు వీళ్ళు దూరంగా ఉన్నా కానీ వాళ్ళు మిమ్మల్ని మర్చిపోయేలాగా అయితే ఇక్కడ కనిపించట్లేదు. ఓకేనండి, మీరు మర్చిపోయేలాగా అయితే ఇక్కడ కనిపించట్లేదు. ఎందుకు అని అంటే మిమ్మల్ని, మీ ప్రేమ, మీ జ్ఞాపకాలు అయితే వీళ్ళు మరవట్లేదు, బ్యాలెన్సింగ్ చేసుకుంటున్నారన్నమాట. ఇక్కడ అందుకని ఇక్కడ ఒక టైం తీసుకుంటున్నారు. ఇక్కడ మీకు వస్తున్న గైడెన్స్ ఏంటి అంటే, డివైన్ నుండి, యూనివర్స్ నుండి మీకు వస్తున్న సైన్ ఏంటి అంటే, ఇక్కడ కొంతకాలం మీరు పేషెన్స్ తోటి ఉండండి, ఓపిక్గా ఉండండి. ఎందుకు అనంటే వాళ్ళు కూడా ఇక్కడ బ్యాలెన్సింగ్ కోరుకుంటున్నారు, బ్యాలెన్సింగ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మీరు ఎంతకాలము మీరు ఇక్కడ ఈ రిలేషన్ కోసం ఎక్కువ బాధపడుతూ, మీ ఎఫర్ట్ అనేది ఎక్కువ పెడుతూ మీరు బ్యాలెన్సింగ్ కోల్పోతున్నారు. అంటే ఎక్కువ నిద్రలేని రాత్రులు అయితే మీరు గడుపుతున్నారు, స్ట్రెస్కి లోన్ అవుతున్నారు అన్నమాట. సో మీరైతే అలా ఉండద్దండి అనేది అయితే ఇది గైడెన్స్ అన్నమాట. అంటే ఇక్కడ మీ పర్సన్ వీళ్ళు మీతో మాట్లాడకపోయినా కానీ ఇక్కడ మీ గురించి అయితే తెలుసుకుంటున్నారు, మీరు ఎలా ఉంటున్నారు అనేది తెలుసుకుంటున్నారు, మీ పిక్స్ చూసుకుంటున్నారు, మీ వీడియోస్ చూసుకుంటున్నారు. మీ వీడియోస్ ఏదైనా పెడుతూ ఉంటే సోషల్ మీడియాలో మీరున్న ఒక యూట్యూబ్, ఇన్స్టా అండ్ వాట్సాప్ ఏదైనా కానీ మీరు పెడుతున్న స్టేటస్ని చూస్తూ ఉండొచ్చు, సోషల్ మీడియాలో ఫాలో అవుతూ ఉండొచ్చు.
సో వీళ్ళైతే మిమ్మల్ని గమనిస్తున్నారు. అండ్ ఎప్పుడు ఆన్లైన్లో ఉంటున్నారు, ఎప్పుడు ఆఫ్లైన్లో ఉంటున్నారు అనేది కూడా వీళ్ళు మిమ్మల్ని గమనించడం అయితే జరుగుతుంది. ఎందుకు అనంటే వీళ్ళు మిమ్మల్ని మర్చిపోలేదు. యూనివర్స్ నుండి కూడా అదే సమాధానం వస్తుంది. వీళ్ళు మిమ్మల్ని మర్చిపోలేదు. సో మర్చిపోలేదు కాబట్టే వీళ్ళు మిమ్మల్ని గుర్తుకు చేసుకుంటున్నారు, ఫాలో అవుతున్నారు. సో ఇక్కడ మీకు మీ మీ పరిచయం కొంతమంది సిచ్యువేషన్లో ఆన్లైన్లో కూడా ఇక్కడ మిమ్మల్ని ఫాలో అవుతూ ఉండొచ్చు. కొంతమంది ఇది మీ క్రష్ అయినా లేకపోతే ఆన్లైన్ చాటింగ్ అయినా ఉండొచ్చు మీకు. సో అలాంటి వ్యక్తి మీరైతే ఇష్టపడుతున్నారు, మీరు తన లైఫ్లో ఉంటే హ్యాపీగా ఉంటుంది అని అయితే అనుకుంటున్నారు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకునే ఛాన్స్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఎవరైనా లవర్స్ చూస్తూ ఉంటే కూడా సో ఇక్కడ వాళ్ళకైతే ఒక ఆలోచన అయితే ఉంది, ఒక యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, మీతోటి జీవితం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు, మీతో లైఫ్ బాగుంటుంది అనేది అయితే తను కోరుకుంటున్నారు. అంటే ఎవరైతే ఇక్కడ మీకు నో కాంటాక్ట్లో సపరేషన్లో ఉన్నా, లేదు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా, పరిస్థితుల వల్ల మీరు దూరంగా ఉన్నా కానీ ఇక్కడ మీ పర్సన్ మీతో మళ్ళా కమ్యూనికేషన్ కావాలి, న్యూ బిగినింగ్ కావాలి, మీ జ్ఞాపకాలు అనేది గుర్తుకు చేసుకుంటున్నారు, నా టైం ఎప్పుడు బాగుంటుంది అని డివైన్ని వేడుకోవడం అయితే జరుగుతుంది. మళ్ళీ లైఫ్ ఎప్పుడు బాగుంటుంది అనేది అయితే ఆలోచిస్తున్నారు. అలాంటి లైఫ్ను నేను మిస్ అయ్యాను అన్న ఫీలింగ్ అయితే వీళ్ళల్లో ఉంది. ఆ హ్యాపీనెస్ అయితే కోరుకుంటున్నారు, లాంగ్ టర్మ్ రిలేషన్ కావాలని కోరుకుంటున్నారు, మీతో స్టెబిలిటీ కావాలనుకుంటున్నారు. మీరు తన లైఫ్లో ఉంటే హ్యాపీనెస్ అనేది అయితే ఉంటుంది. ఆ హ్యాపీనెస్ మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది. అండ్ మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలి అనేది అయితే వీళ్ళు అనుకుంటున్నారు. అండ్ యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. మీ దగ్గరికి ట్రావెల్ చేయాలి, ట్రావెల్ చేసి రావాలి, మీకు కొంచెం దూరంలో ఉన్నా కానీ మీ దగ్గరికి యాక్షన్ తీసుకోవాలి, మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలి అనేది అయితే అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ మీ ప్రేమను గుర్తు చేసుకుంటున్నారు. మీరంటే తనకు ఒక ఫ్యాషన్, అట్రాక్షన్, ఎమోషనల్ అయితే కనిపిస్తుంది, ఎమోషనల్ బాండింగ్ అయితే కనిపిస్తుంది. మీరంటే ఒక పిచ్చి ప్రేమ తన మనసులో. ఇక్కడ మీ పట్ల ఒక రొమాంటిక్ ఫీలింగ్స్ కూడా కనిపిస్తున్నాయి. మీ దగ్గరికి ఎప్పుడెప్పుడు రావాలి, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, తన ప్రేమని, తన ఫీలింగ్స్ని ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయాలి అన్నంత ఫీలింగ్ అయితే ఇక్కడ మీ పర్సన్కి అయితే కనిపిస్తుంది. అండ్ మీ ప్రేమ చిగురించాలి అన్న ఆలోచనతోటి వీళ్ళు ఉన్నారన్నమాట. ఒక హ్యాపీనెస్ కోరుకుంటున్నారు మీతోటి, ఒక హ్యాపీగా కలవాలి అనుకుంటున్నారు. రొమాంటిక్ ఫీలింగ్స్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి, ఫిజికల్ అట్రాక్షన్ అయితే ఎక్కువ కనిపిస్తుంది మీ పర్సన్కి. మీతోటి యాక్షన్ తీసుకోవడం కానీ జరుగుతుంది. తన ఎమోషనల్ మీ సైడ్ ఏదైనా తను తప్పు చేస్తుంటే కూడా మీకు ఒక అపాలజీ చెప్పాలని అనుకుంటూ ఉన్నారు. అండ్ తన ప్రేమని మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ ఇక్కడ కొంతమందికి 1 డే కానీ, 1 మంత్ కానీ, 1 వీక్ కానీ మీకు రీయూనియన్స్ అయితే ఉన్నాయి. ఓకేనా అండి? చాలా తొందరలోనే మీకు రీయూనియన్స్ అయితే జరుగుతాయి. ఎందుకు అంటే నాకు వస్తున్న సైన్ అలా కనిపిస్తుంది అన్నమాట. ఎవరైతే ఈ రీడింగ్కి అట్రాక్ట్ అవుతున్నారో, మీరు కోరుకుంటున్న పర్సన్, మీ మనసులో ఉన్న పర్సన్ మీ సైడ్ యాక్షన్ తీసుకోవడము, మీ ముందుకు రావాలి అనుకోవడము, అండ్ ఈ రిలేషన్ లాంగ్ టర్మ్ రిలేషన్ ఒక ప్లానింగ్ అయితే చేస్తున్నారు. లైఫ్లో ఒక స్టెబిలిటీ కావాలి, ఇక్కడ మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఆల్రెడీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పి కూడా ఇక్కడ మీకు దూరమైన పర్సన్, తన ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ వల్ల ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వలేని పర్సన్ ఎవరైతే ఉన్నారో, సో ఒక యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీరంటే పిచ్చి ప్రేమ అయితే ఉంది. ఇది అండి ఇవాళ రీడింగ్. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మీకైతే 1 డే, 1 వీక్, 1 మంత్ రీయూనియన్ అయితే ఉండబోతున్నాయి. కొంతమంది విషయంలో 6 days, 6 weeks, 6 months కూడా పట్టచ్చు, 6 hours కూడా పట్టచ్చు. ఓకేనా? ఇది అండి ఇవాళ రీడింగ్. ఈ రీడింగ్ ఎంతవరకు మీకు రెజినేట్ అయింది అనేది కూడా నాకు తప్పకుండా షేర్ చేసుకోండి. మీ గురించి మీ పర్సన్ అయితే ఈ విధంగా ఆలోచిస్తున్నారు, ఇలాంటి ఫీలింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. సో నేను మరో రీడింగ్తో అయితే మీ ముందు ఉంటానండి. బాయ్ అండి, థ్యాంక్ యూ.